ఇవాళ భారత్ యొక్క జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు చూసారా, దీని మీద రచ్చ అవుతుందని చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక మైండ్ బ్లోయింగ్ క్యాల్కులేషన్ లాగా ఉంది. అంటే ఎవరు ఊహించనిది, మేధావులందరూ, ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ ఒక ప్రిడిక్షన్ చేస్తే ఆ అంచనాలకు దాటి భారత్ పర్ఫామ్ చేయడం. సో ఈ పర్ఫార్మెన్స్ అనేది వెస్టర్న్ కంట్రీస్కి అస్సలు, ముఖ్యంగా మీడియా, ఇప్పుడు బ్లూంబర్గ్ లాంటి పత్రికల్లో మీకు విచిత్రమైన కథనాలు చూడండి. ఏకంగా భారత్ జీడిపి 8.4% అని చెప్పి మీకు స్టోరీస్ వస్తున్నాయి, డేటా చెప్తుంది. దాంతో అయ్యో ఇందులో ఏ నిజమూ లేదు, అసలు సిసలైన మీకు జీడిపి అన్నప్పుడు మీకు వరల్డ్ లెవెల్లో చూడండి. ఇంకా చెప్పాలంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మన జీడిపిని 6.5 అని చెప్పారు. అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ తక్కువగా ఉంటుందని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ప్రిడిక్ట్ చేశారు. ఇక ప్రపంచంలో ఉండే మేధావులు అన్నారనుకోండి 6.64% మాత్రమే. అంటే మీకు ఈ థర్డ్ క్వార్టర్ ఫైనాన్షియల్ ఇయర్ 2024 థర్డ్ క్వార్టర్ అంటే ఏంటి, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2023, దీనే థర్డ్ క్వార్టర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 2024 అంటారు. సో ఈ క్యాల్కులేషన్ చూసినప్పుడు 8.4% ఉండడం ఏంటంటే ఒక రికార్డ్ బ్రేక్. అందుకే దీని ఒక మైండ్ బ్లోయింగ్ క్యాల్కులేషన్ చెప్తున్నాను. మరి ఇది ఎలా వస్తుంది అంటే వెస్టర్న్ మీడియా ఏం మాట్లాడుతుంది అంటే మీరు జీడిపిని కాదండి, మీరు జీవీఏని చూడాలి. జీవీఏ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్, దీనిని కదా తీసుకోవాలి. అంటే ఈ క్యాల్కులేషన్ని మనము ఈ డేటాలో కూడా ఇచ్చామండి. అంటే ఎంత, 6.5% జీవీఏని మనమే ఇచ్చాం. సో దీనిని పట్టుకొని మీ జీవీఏ 6.5 మాత్రమే కదా, మరి మీరు 8.4 అని ఎందుకు చెప్తున్నారు? ఇలాగ మీరు ప్రపంచ ఆర్థిక నిపుణులను తప్పుదోవ పట్టిస్తున్నారు. సో మనం నిజంగానే ఇలా చేసేలాగా ఉంటే 6.5ని ఎందుకు చెప్తామండి మనం? సో ఇక్కడ చూడండి, వెస్టర్న్ మీడియా మీకు తట్టుకోలేరు. మన జీడిపి పెరుగుతుంది, మనం ఆర్థికంగా ఎదుగుతున్నాము అంటే ఈ దేశాలు ఎవరూ కూడా తట్టుకోలేరు. ఎందుకంటే ఒక జపాన్ అనండి, మీకు అలాగే యూకే అనండి, ప్రస్తుతం ఇంకొక 18 దేశాలు చాలా పెద్ద రిసెషన్లో ఉన్నారు. ఇవన్నీ ఆల్మోస్ట్ యూరోప్, వెస్టర్న్ కంట్రీస్. సో వీళ్ళందరూ కూడా ఒక తీవ్ర స్థాయిలో అతి పెద్ద రిసెషన్ని చూడబోతున్నారు అని చెప్పి ఇవాళ వార్తలు. కాబట్టి ఇండియా మాత్రం ఇంతలాగా, నా వరకు అడిగారు అనుకోండి, 8.4% పక్కన పెట్టండి, 6.5 అన్నా కూడా ఇదే నంబర్ 1 జీడిపి అండి, నంబర్ 1 జీవీఏ. దీన్ని ఎవడు మార్చలేడు. మరి ఈ వాదన ఎలా వస్తుంది? బ్లూంబర్గ్ లాంటి పత్రిక వాడు ఇలాంటి కథనాలు, అంటే కోపంతో, ఆవేశంతో, వాడు ఒక ద్వేషంతో ఇలాంటి కథనాలు రాస్తాడా అంటే, వాడు జీవీఏ అన్నాడు కదా, గ్రాస్ వాల్యూ యాడెడ్ అన్నాడు కదా, అందులో వాడు ఏం మాట్లాడతాడంటే, నువ్వు ట్యాక్స్లో యాడ్ చేస్తున్నావు, తరువాత ఈ సబ్సిడీస్ ఇస్తారు చూసారా, ఆ సబ్సిడీస్ని మైనస్ చేస్తున్నావు, చేసి నా జీడిపి ఇంత అని అంటున్నావు. ఇదేంటి, 2015 నుంచి మనం అనుకరిస్తున్న ఫార్ములా అండి. మరి డేటా ఎవరు ఇస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ అంటారు. సో వీళ్ళే డేటాను విడుదల చేస్తారు. ఇక్కడ ఈ వెస్టర్న్ మీడియా యొక్క వాదన చూడండి, నువ్వు ట్యాక్సెస్ పెంచావు కదా, అంటే ఫస్ట్ క్వార్టర్లో 8% అన్నావు, సెకండ్ క్వార్టర్లో 12.8%, అంటే నీ ట్యాక్సులు పెరుగుతున్నాయి. ఆటోమేటిక్గా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయము అనేది పెరుగుతూనే ఉంది. ఇక థర్డ్ క్వార్టర్ వచ్చేటప్పటికి 32% నువ్వు ట్యాక్సులు పెంచావు. సో ఆటోమేటిక్గా నీ జీడిపి పెరిగింది. అట్ ది సేమ్ టైం ఈ సబ్సిడీస్ను తగ్గించుకుంటూ వచ్చావు. ఇలాగ నీ జీడిపిని 8.4 అని చూపిస్తున్నావు. ఇది తప్పు కదా అంటే ఈ వాదన ఎంత విచిత్రంగా ఉంటుందంటే, మీకు ఒక ₹1,00,000 జీతం అండి, మీకు ఇంటి రెంట్ అంటే హౌస్ అలవెన్స్ అని చెప్పి మీ కంపెనీ మీకు ఒక ₹10,000 ఇస్తుంది. అలాగే ట్రావెల్ అలవెన్స్ అని చెప్పి ఇంకొక 10,000 ఇచ్చారు. అంటే ₹1,00,000లో 20,000 మీకు హౌస్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్. ఇప్పుడు ఈ వెస్టర్న్ మీడియా వాడు అంటాడు, ఇప్పుడు నీకు సొంత ఇల్లు ఉంది కదా, ఎందుకు నీకు హౌస్ అలవెన్స్ మేము ఇవ్వాలి? నీ కారు సొంతదే కదా, నీకెందుకు మేము ట్రావెల్ అలవెన్స్ ఇవ్వాలి? కాబట్టి 20,000 తీసేయండి, నీ ఆదాయం 80,000 అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. కరెక్ట్గా అలాంటి ఒక వాదన, అంటే నువ్వు ట్యాక్సెస్ పెంచడం వల్ల నీ జీడిపి పెరిగిందంటే మేము ఒప్పుకోము.
ఇప్పుడు మీరు చూడండి, ఉచిత పథకాలు అంటారు. ఈ ఉచిత పథకాలలో ఒక 10,000 కోట్లు మీరు తీసేశారు. తీసేస్తే 10,000 కోట్లు మీకు ఆదాయమే కదండి, గవర్నమెంట్కి ఆదాయమే కదా. సబ్సిడీస్ అంటారు, ఈ సబ్సిడీస్ని మీరు ఆపారు. మరి ఇది కూడా గవర్నమెంట్కి ఆదాయమే కదా. మరి ఇదంతా కూడా మీ జీడిపిలో పెరుగుతుంది కదా. జీడిపి అంటే మీరు ఎలా క్యాల్కులేట్ చేస్తారండి? మీ కరెన్సీ యొక్క ప్రస్తుత వాల్యూ, అంటే మీరు ఎంతలాగా ప్రొడక్షన్ చేస్తున్నారు, ఎంత గూడ్స్ తయారు చేస్తున్నారు, మీరు దీన్ని ఎలా అమ్ముతున్నారు, దీని ప్రకారమే కదండి జీడిపి క్యాల్కులేట్ అవుతుంది. కాబట్టి ఈ అనంత నాగేశ్వరన్ అని చెప్పి ఈయనే మన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. సో ఈయన సింపుల్గా చెప్పాడు, ఇది నథింగ్ అండి, ఇది చాలా చాలా నార్మల్. వాళ్ళు ఎక్కడ లేని ద్వేషముతో ఇలా మాట్లాడతారు, ఈర్ష్యతో మాట్లాడుతూ ఉంటారు. మనము ఏదైతే 2015 నుంచి మనము ఏ ఫార్ములానైతే ఫాలో అవుతున్నామో 100% ఇది కరెక్ట్. ఎందుకు అంటే డొమెస్టిక్ డిమాండ్ అనేది ఇంకా కూడా పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం మీరు చూసారనుకోండి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ దేశంలోకి మీకు కుప్పలు తెప్పలుగా రావడము, ఇదే మన జీడిపి, అంటే మన ఆర్థిక వ్యవస్థ పెరుగుతూనే ఉంది. ఎలాగా? ఒకటి మీకు కన్స్ట్రక్షన్ రంగము, ఇంకొకటి మ్యానుఫ్యాక్చరింగ్ రంగం. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మనం డబల్ డిజిట్స్ను సాధించాం, అంటే మనము 11% దాటిపోయాం. అదే కన్స్ట్రక్షన్ అన్నామనుకో 9% దాటాం. సో ఇదంతా కూడా మన జీడిపికి ఎక్కడ లేని మీకు ఆ వాల్యూని యాడ్ చేస్తుంది. సో ఇలా మనం రియల్గా ఎదుగుతున్నాము. వీళ్ళు మాట్లాడుతున్నా మీకు ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ అన్నప్పుడు కూడా దీనిని తీసుకున్నా కూడా మనము 6.5 దాటే ఉంటాము, కానీ ఎక్కడ తగ్గము. కాబట్టి మన యొక్క పర్ఫార్మెన్స్కి దరిదాపుల్లోకి ఈ వెస్టర్న్ కంట్రీస్ ఎవరూ కూడా రావడం లేదు. సో ఆ కోపము, ఆ ఆవేశము ఏదో ఒక రకంగా భారత్కి చెడ్డ పేరు తీసుకురావాలి. వీళ్ళు మిస్కాల్కులేషన్స్ చూపిస్తున్నారు, తప్పుడు డేటా చూపిస్తున్నారు. ఏమండి, తప్పుడు డేటా చూపించాలి అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ 6.5 మనం ఎందుకు చెప్తాం? ప్రపంచానికి చెప్తున్నాం కదా, డేటాలో చూపిస్తున్నాం కదా, ట్రాన్స్పరెంట్గా మనం ఉన్నాము కదా. కానీ నా జీడిపి 8.4 అని చెప్పి క్లియర్గా చెప్తున్నాం కదా. దీనిని వీళ్ళు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు? పదే ఏదో ఒక రకంగా భారత్ మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇవాళ చైనా జీడిపి అంటే 3%, మ్యాక్సిమం 4%, కానీ మనము లిటరల్గా 8.4లో ఉన్నాము. అమెరికా లాంటి దేశాలు ఆల్మోస్ట్ 2%, 3% దాకా కూడా రాలేకపోతున్నారంటే మన యొక్క ఎక్స్పోర్ట్స్ ఎలా పెరిగాయి, మన రెవెన్యూస్ ఎలా పెరిగాయి, మన దేశంలో పెట్టుబడులు అనేవి ఎంతలాగా ఎదుగుతున్నాయి. ఇన్ని ఫారిన్ కంపెనీస్ ఇదే చెప్తున్నారు. ప్రముఖ బ్యాంక్స్ అంతా కూడా భారత్ యొక్క జీడిపి ఇంకా ఇంతలాగా ఎదుగుతుంది. వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు వీళ్ళందరూ ఇచ్చే ప్రొజెక్షన్స్ కూడా 6.5 పైనే ఉన్నాయి, కానీ ఎక్కడా దానికి తక్కువ లేదు అన్నప్పుడు రియల్ మన గ్రోత్ చూసామంటే 8.4 అనేది 100% నిజము. దీనిని మేము ఆధారాలతో ప్రూవ్ చేయగలమని చెప్పి మన ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. కాబట్టి వెస్టర్న్ మీడియా యొక్క ఆ ఏడుపు చూడండి ఎలా ఉందో. భారత్ ఎదుగుతుంది అంటే వీళ్ళందరూ కలిసికట్టుగా ఏడుస్తూనే ఉంటారు. ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి వీళ్ళలో ఉన్న యాటిట్యూడ్ ఇవాళ కూడా ఇలా బయటపడిందంటే అసలు వీళ్ళ ఆలోచన విధానాలు, వీళ్ళకి మన మీద ఉండే ద్వేషము, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.